తెలుగు సినీ చరిత్రలో కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించిన సినిమాల జాబితాలో ఎప్పుడూ మెగా హీరోల ఆధిపత్యం ఉండేది. ముఖ్యంగా టాప్ 3లో ఎక్కువగా మెగా హీరోల సినిమాలే ఉండేవి. ఒకప్పుడు చిరంజీవి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్, కొన్నాళ్ల పాటు మగధీర ద్వారా రామ్ చరణ్ అగ్రస్థానంలో నిలువగా ఇప్పుడు వీరందరికీ ఆస్కారం లేకుండా చరిత్రలో తొలిసారిగా టాప్ 3 స్థానాలలో ఒక్క మెగా హీరో సినిమా కూడా లేకపోవడం విశేషం. టాప్ స్థానాన్ని చెక్కు చెదరకుండా బాహుబలి ద్వారా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆక్రమించగా ఆ తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు శ్రీమంతుడు సత్తా చూపించాడు. ఇక తాజాగా జనతా గ్యారేజ్ ద్వారా నెలకొన్న రికార్డులలో 3వ స్థానం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు దక్కింది. దీంతో మెగా హీరోలకు సంబంధించిన సినిమాలు క్రింది వరుసకు జరిగాయి. ఆ తర్వాత మాత్రం పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది ద్వారా పదిలంగా ఉన్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద మెగా హీరోల ఆధిపత్యానికి బ్రేక్ పడిందన్న నానుడి ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతుంది. నితిన్ వంటి హీరోలు కూడా 50 కోట్ల క్లబ్లో అవలీలగా చేరుతున్న నేపథ్యంలో మెగా హీరోల కథల ఎంపిక విషయంలో మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైందని, కేవలం మాస్ మాత్రమే జరిపిస్తే మరో బ్రూస్లీ, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి ఫలితాలే ఎదురు కావచ్చని సినీ విశ్లేషకుల అభిప్రాయం. గతంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా అలాగే ఆలోచించి తీవ్ర పరాభవాలను చవిచూశారని, మారిన ఎన్టీఆర్ మాదిరే మెగా హీరోలు కూడా తమ వైఖరి మార్చుకుంటే మాస్ మాస్ అంటూ జపించిన జూనియర్ కు గతంలో ఎదురైన అనుభవాలే ఎదురవుతున్నాయన్న హెచ్చరికలు కూడా వస్తున్నాయి. ఏదేమైనా జనతా గ్యారేజ్ కలెక్షన్ల ప్రభంజనంతో టాలీవుడ్ లో లెక్కలు తారుమారవుతున్నాయన్న మాట వాస్తవం. మీ నాన్నకో ఫోన్ చేయవే, ఎక్కడున్నారు? ఏడే మన భుజంగా కనబట్లేదు. అమ్మా అమ్మా నాన్న ఎక్కడమ్మా? ఆయన ఎక్కడుంటారో శివగాడికి తెలుసు. సార్ పొరపాటు జరిగిపోయింది సార్. 1 కాదు 2. ఎవరికి తెలియకుండా కాపాడు. నాన్న హలో